ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యవసర మరమ్మతుల కోసం వారం రోజుల పాటు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి తాత్కాలికంగా మూసివేత. రహదారుల శాఖ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో పనులు. ఆర్థిక పరిపుష్టి, సమాజ పురోభివృద్ధి యువతతోనే మెగా జాబ్ మేళా, ఉపాధి కల్పన. ఇండస్ట్రియల్ ఎక్స్పో సదస్సులో ఎంపీ భరత్, కలెక్టర్ మాధవీలత. సిపిఐ జాతీయ మహాసభలో విజయవాడకు తరలి వెళ్లారు తూర్పు గోదావరి జిల్లా వాసులు. జెండా ఊపి ప్రారంభించారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన. వైకాపా అడ్డుకుంటే యుద్ధమే హెచ్చరించిన జన సైనికులు. జిల్లాలోని ప్రధాన రహదారి మార్గమైన గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అత్యవసర మరమ్మతుల నిమిత్తం నేటి నుంచి వారం రోజుల పాటు మూసి ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత వివరించారు. శుక్రవారం స్థానిక మార్గాన్ని భరత్ రామ్ ఎస్టేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. విలేకరులతో సంభాషించారు. జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అత్యవసర మరమ్మతులు గత నెల ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందని వివరించారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాల వలన రోడ్ కమ్ రైల్వే వంతెనపై నీరు నిలిచిపోవడం తదితర కారణాల వల్ల కొన్ని చోట్ల రైలింగ్స్ పడిపోయి ఉన్నాయన్నారు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై ప్రయాణించే ప్రయాణికులకు తరచూ ఆగి సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రీసెంట్ గా మనకి వర్షాల వల్ల ఆ రైలింగ్స్ నానిపోయి కొన్ని దగ్గర రైలింగ్స్ పడిపోయి ఉన్నాయి ఇటుపక్క. అయితే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆగి సెల్ఫీస్ తీసుకోవడము, ఫుట్పాత్ కూడా దెబ్బతింది. అయితే ఈ రైలింగ్స్ ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో వాటిని రిపేర్స్ చేస్తూ, మినిమం రిపేర్స్ చేస్తూ అక్కడక్కడ మనకి పాట్ హోల్స్ లాగా కూడా వచ్చాయన్నమాట. బేసిక్ మినిమం రిపేర్స్ చేయడానికి అది స్టాప్ చేయడం జరిగింది. అయితే ఫుల్ ప్లెజ్డ్ ప్రపోజల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ రైల్వేస్ వాళ్ళు గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. అది ఎంపీ గారు కూడా గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. దట్ వీ విల్ టేక్ అప్. యువశక్తి ద్వారానే అద్భుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని, అయితే దానిని సరైన విధానంలో సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే సరైన ఫలితాలు పొందలేకపోతున్నామని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. శుక్రవారం రాజమండ్రి నగరం మొరంపూడి మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఎత్తున మెగా జాబ్ మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పో, ఉపాధి కల్పనపై బ్యాంక్ అధికారులతో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సును జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎంపీ భరత్, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. జాబ్ మేళాని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్, వికాస, అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఎక్స్పో, ఈ 3 కూడా సంయుక్తంగా ఒకే వేదిక పైన తీసుకుని రావడం జరిగింది. ఇక్కడే మరి బ్యాంకర్స్ని కూడా అన్ని బ్యాంకర్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ జాబ్స్ ఒక్కటే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఎవరైతే పిల్లలు కొత్తగా వ్యాపారాలు చేసుకుని స్టార్టప్స్ చేయాలని అనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ సెక్టార్ దగ్గర నుంచి లోన్స్ ఇప్పించే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఆ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. మనం చూసినట్టయితే ముద్రా లోన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన ఒకటి ఉంది, హార్టికల్చర్కి సంబంధించి ఉంది, జగనన్న బడుగు వికాసం ఒక స్కీమ్ ఉంది. ఇలా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా, చాలామందికి ఏంటంటే ఒక ఓరియంటేషన్ అనేది పూర్తిగా లేదు. ఇవన్నీ కూడా స్కీమ్స్ పెడుతున్నారు కానీ ఉపయోగించుకునే చాలా మినిమం అవుతున్నాయి. సో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, ఒక యూనికార్న్స్ కిందన తయారయ్యే విధంగా, వాళ్ళు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా ఇక్కడ మరి 100 కంపెనీస్ దగ్గర ఇన్వైట్ చేయడం జరిగింది. 75 కంపెనీస్ ఇక్కడ హెచ్ఆర్ జిఎమ్స్ కూడా రావడం జరిగింది. 4000 ప్లేస్మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి మనం చూసినట్టయితే ప్రతిపక్షాలు మళ్ళీ వాళ్ళు ఏదో రకరకాల రణబేరీలని, ఉద్యోగాలకి ఇవ్వట్లేదని రకరకాలు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత
ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఎగ్జామ్ పెట్టి ట్రాన్స్పరెంట్గా సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో ఆఫీసర్స్ కిందన ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అది సుమారుగా రాజమండ్రి టౌన్లో మనకి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి మెగా జాబ్ మేళా మరియు ఇండస్ట్రియల్ ఎక్స్పో అవగాహన సదస్సు రెండు కూడా మనం జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు మెగా జాబ్ మేళాకి మనకి సుమారు 75 దాకా కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్స్ అందరు కూడా ఇక్కడ స్టాల్స్లో ఉన్నారు. ఈరోజు సుమారు 4,000 మందికి ఉపాధి కల్పించడానికి 75 కంపెనీస్లో కూడా మనము ప్లేస్మెంట్స్ రెడీగా పెట్టుకుని ఉన్నాము. ఇప్పటి వరకు మనకి 2,700 మంది ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా డిగ్రీ తర్వాత వాళ్ళు ఏం చేయాలి, రాజమండ్రి నుంచి డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి ఈ కంపెనీస్ గురించి అవగాహన ఎలా తెలుసుకోవాలి, ఏ కంపెనీస్కి వెళ్ళి జాబ్స్ వెతుక్కోవాలి అనేది తెలియదు. కాబట్టి యువతకి ఇక్కడ రాజమండ్రి టౌన్లోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన యువత అందరికీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద మనము ఇంతమంది ఇండస్ట్రీస్ని కంపెనీస్ని తీసుకొని వచ్చి ఈరోజు జాబ్స్ కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి కూడా ఇక్కడ మనము అవగాహన సదస్సు అనేది చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బ్యాంకర్స్ని కూడా అందరినీ ఇన్వైట్ చేసి ఒకే దగ్గర వాళ్ళకి ఎంతవరకు లోన్స్ ఇవ్వగలరు, వాళ్ళు ఏం షూరిటీ పెడితే ఎలా ఇండస్ట్రీ వాళ్ళ ముందుకి తీసుకెళ్ళగలరు అనేది కూడా అవగాహన చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాము ఒకే వేదిక మీద ఇటు పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్తో పాటు మనం సదస్సు అనేది టేకప్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇండస్ట్రీస్ ఆఫీసర్, వికాస పీడి వీరందరూ కూడా ఉన్నారు. ఈ రోజు నుండి విజయవాడలో 18 వరకు జరగనున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలకు తూర్పుగోదావరి జిల్లా నుండి రాజమహేంద్రవరం, నిడదవోలు, గోపాలపురం, అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల నుండి కార్మికులు, కర్షకులు, మహిళలు, యువజనులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధాన పరంగా ఏది మాట్లాడినా ప్యాకేజీలు అంటూ వైసీపీ నేతల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం శోచనీయమని జనసేన జిల్లా కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. అసలు ఎవరి ప్యాకేజీ ఏమిటో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. జేఎన్ రోడ్లో తన నివాసంలో శుక్రవారం ఉదయం దుర్గేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల 15, 16, 17 తేదీల్లో జనవాణి పేరిట విశాఖలో జనసేన కార్యక్రమాలు తలపెట్టిందన్నారు. 15వ తేదీ సాయంత్రం పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారని, విశాఖ అర్బన్, రూరల్కు చెందిన జనసేన పార్టీ నాయకులతో సమావేశం అవుతారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అది వినపడుతుందా, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్లో ఉన్నటువంటి అమరావతి రాజధానిగా ఉండాలని, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని, దానికి 30,000 ఎకరాలు మీరు సాధించాలని, అది రాజధానిగా ఉండటానికి నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అనేటువంటి మాట దేవాలయం లాంటి అసెంబ్లీలో నిండు సభలో మాట్లాడినటువంటి నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటిది మీరు చెప్పగలరా? ఇవాళ మిమ్మల్ని మేము అందరినీ అడుగుతూ ఉన్నాం. గుడివాడ అమర్నాథ్ గారిని కానీ, అంబటి రాంబాబు గారు కానీ, మార్గాని భరతరామ్ గారు కానీ, వీళ్ళందరినీ నేను అడిగేది ఒకటే. ఆ రోజు మీ నాయకుడు ప్రతిపక్ష హోదాలో సంపూర్ణంగా అంగీకరించి ఇవాళ ఎందుకు మడం తిప్పాడు? దానికి కారణం ఏమిటి? మీరు ఇవాళ ఏం చెప్తున్నారు? 3 రాజధానులు కావాలనేటువంటి మాట చెప్పారు. ఆ రోజు మీ ఎవ్వరితోనూ సంప్రదించకుండానే మీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారా? ఆయన చెప్పిన మాటలే చాలా చోట్ల ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు మీరు మడమ తిప్పారు? అంటే విశాఖపట్నం వర్జిన్గా ఉంది ఆ రోజుకి. నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి చైత్రవర్షిని అధికారులకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో
అక్టోబర్ 24వ తేదీన జరుపుకోనున్న దీపావళి పండుగను పురస్కరించుకుని బాణాసంచా దుకాణాల దరఖాస్తులు చేసుకునే విధంగా లైసెన్సులు తదితర నిబంధనలపై పట్టణ పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, ఇతర అనుబంధ శాఖలతో ఆర్డీఓ సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీఓస్ డిసైడ్ చేస్తారు. ఇది కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఫైర్ బ్రిగేడ్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, సో అవంతా కూడా వాళ్ళు పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళు మీకు ప్రికాషనరీ మెజర్స్ చెప్తారు. అవంతా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ ఉన్నాయో అండ్ కొన్ని సేల్స్ షాప్స్ అంటే మీరు లైసెన్స్ కి పెట్టుకుని ఉంటారు కాబట్టి అవంతా కూడా నేను ఇన్ పర్సన్ వచ్చి వెరిఫై చేస్తాను. స్పెసిఫికల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవి నేను ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేస్తాను. బికాస్ ఇది వరకే లాస్ట్ 5-10 years లో కూడా మనకి కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగున్నాయి కాబట్టి ఐ విల్ విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దీంతో పాటు ర్యాండమ్ గా కూడా కొన్ని లైసెన్స్ తీసుకున్న సేల్స్ అంటే అమ్ముకునే ఏరియాస్ ఉంటాయి కదా, ఓన్లీ సేల్ కోసం అని తీసుకుని ఉంటారు, అలాంటివి కూడా నేను ఇన్స్పెక్ట్ చేస్తాను, కండక్ట్ చేసుకుంటాము. బేసికలీ ఇట్స్ రిగార్డింగ్ ప్రికాషనరీ మెజర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దివాళీ ఫెస్టివల్. ఓకే, సో అందరికీ కూడా మీకు మీరు సేల్ కోసమని షాప్స్ పెట్టుకుంటున్నప్పుడు అక్కడ మీరు ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో అందరికీ కూడా ఐడియా ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ దివాళీ షాప్స్ కి సంబంధించి లైసెన్స్ ఎలా ఇస్తున్నారు అనే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరు కనుక వన్స్ ఆన్లైన్ లో అది అప్లై చేసుకుంటే దాన్ని బట్టి నా దగ్గర నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి ఫర్దర్ ఎంక్వైరీ కోసం వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు. సో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు సమ్ స్పెసిఫిక్ గ్రౌండ్ లో కనుక మీరు అప్లై చేసుకుంటున్నారంటే ఆ గ్రౌండ్ లో కండిషన్స్ ప్రకారము అంటే ఒక షాప్ కి ఇంకొక షాప్ కి మధ్యలో ఒక 3 meters దాకా డిస్టెన్స్ ఉండాలి. సో ఆ డిస్టెన్స్ అంతా క్రైటీరియా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆ స్కెచ్ అంటే ఈ గ్రౌండ్ లో ఎన్ని షాప్స్ వరకు సరిపోతాయి ఆ కండిషన్స్ ప్రకారము అనేది అది మన లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తూర్పు మన్యం మారేడుమిల్లిలో పుల్లంగి గ్రామానికి చెందిన గొర్లె గగన్ విహార్ అనే యువకుడు నాటకాన్ని మరిపించే పాటలతో యువతకు జోష్ నింపుతున్నాడు. మొన్నటి రోజు నిర్వహించిన ఆదివాసీ వాల్మీకి ఓబేరి కార్యక్రమంలో భారీగా చేరుకున్న యువతను ఉద్దేశించి కొన్ని పాటలను రచించి స్వరకల్పన చేసి పాడాలని ఆశించాడు. అయితే సమయ భావన వలన ఆ పాటలను యువతకి అందించలేకపోయాడు. ఇప్పుడు ఆ యువకుడు పాడిన పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తన గళాన్ని విప్పి యువతకు మంచి కిక్కిస్తున్నాడు ఆ యువకుడు. ఓకే, రెడీ. ఎందుకు జన్మించితి కలియుగమునా, ఏమి నేరము చేసితి, ఎందుకు జన్మించితి కలియుగమునా, ఏమి నేరము చేసితి, ఆనందముగ వాల్మీకుల శ్రమ మందు వలె ఉల కుల వలె రఘు, ఆనందముగ వాల్మీకుల శ్రమ మందు ఉల కుల వలె రఘు, నందనాలయ దేవి గర్భమో ఎందుకు జన్మించితి కలియుగమున, అల్లూరి సీతారామరాజు జిల్లా వాల్మీకు గిరిజన తెగలకు ఐక్యత ఉండవలెనని కలియుగమున ఐక్యత ఉండవలెనని, అందముగ వాల్మీకుల శ్రమ మందు వలె. అయ్యప్ప భక్తుడు సంకల్ప దీక్షతో స్వామి శరణమయ్యప్ప అంటూ శబరిమలకు మహాపాదయాత్ర ప్రారంభించాడు. గండేపల్లి గ్రామానికి చెందిన కట్టా శ్రీను అయ్యప్ప మాలను తొలిసారిగా ధరించాడు. తొలిసారి అయ్యప్ప దీక్ష చేపట్టిన నడిచి శబరిమలకు వెళ్లాలన్న సంకల్పానికి గండేపల్లి అయ్యప్ప భక్తులు నీరాజనాలు పలికారు. శ్రీనుస్వామిని గండేపల్లి నుండి మురారి వరకు పాదయాత్ర చేస్తూ సాగనంపారు. ఈ సందర్భంగా కట్టా శ్రీనుస్వామి మాట్లాడుతూ తన స్వగ్రామం నుండి దేవుని సంకల్పంతో శబరిమలకు పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నానని, నన్ను ఆ అయ్యప్ప స్వామి తోడుగా ఉండి శబరిమలకు చేరుస్తాడన్నారు.
తీసుకోలేకపోయింది స్వామి. మా గురుస్వామి రామకృష్ణ గురుస్వామి గారు ఆధ్వర్యంలో ఆమంచి ఆంజనేయ గురుస్వామి గారు మాలధారణ చేసి ఆశీస్సులతో నేను మాలేసుకోవడం కారణం వేరే కాదు స్వామి. నాకు భిక్ష పెట్టి అన్నీ చేసింది మా గురుస్వామి గారు. మా గురుస్వామి దయ వల్ల నేను ఈ పాదయాత్ర చేస్తాకి అర్హునిగా స్వాములందరూ నన్ను దీవించాలి, పంపించాలి స్వామి. ఇది భక్తితో వచ్చి కన్నీళ్ళు స్వామి. మా ఊరు స్వాములందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం స్వామి. మా రామకృష్ణ గురుస్వామి గారికి అలాగే ఏ ముహూర్తాన్ని పెట్టాడో మా కన్నబాబు గురుస్వామి గారు ఈ మంచి గురుస్వామి అని అదే పేరు సాధకం చేసుకోవాలని నాకెంతో సహకరించిన మా గురుస్వాములకి, అలాగే జంగారెడ్డి గురుస్వామి కూడా నాకు ఎంతో సాయం చేశాడు. అలాగే సత్యబాబు గురుస్వామి గారు, అలాగే సతీష్ గురుస్వామి గారు, వీళ్ళందరికీ నా శిరస్సు నుంచి పాదగమనం తెలియజేస్తుంది స్వామి. స్వాములందరికీ స్వామి పేరు పేరు నేను స్వామి శరణం స్వామి. శరణం ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామం. పేరు కట్టా శ్రీను స్వామి చెప్పండి. నేను ఈ శబరిమల పాదయాత్ర సంకల్పం కారణం స్వామి. నేను ఒక మధ్యతరగతి కుటుంబం చెందిన స్వామి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నా భార్య పిల్లలు, నా తోటి స్వాములు అందరూ బాగుండాలని నా మేనగోళ్ళ మాటలు రావు. మాట వాక్యం అని ఆ శబరీశ్వరుని నలుగురికి అన్నం పెట్టి స్థాయికి నన్ను తీసుకెళ్ళమని కోరితే పాదయాత్రని సంకల్పించుకున్నాను స్వామి. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేస్తున్న పాదయాత్ర రేపు గండేపల్లి మండల మురారిలో ప్రారంభించడం జరుగుతుందని పార్టీ మండల అధ్యక్షుడు పోతుల మోహన్ రావు తెలిపారు. గండేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 15వ తేదీ మధ్యాహ్నం మురారిలో ప్రారంభమై గండేపల్లి చేరుకోవడం జరుగుతున్నారు. 16వ తేదీ రామాయపాలెం, సింగరంపాలెం వరకు సాగుతుందని, 17వ తేదీన గోపాలపురం, ఎన్టీ రాజాపురం సాగుతుందన్నారు. 15వ తేదీ సుబ్బాయమ్మపేట, మల్లేపల్లి, ఉప్పలపాడులో సాగుతుందని, 19వ తేదీన బొర్రపాలెం, తాళూరు గ్రామాల్లో సాగుతుందన్నారు. 20వ తేదీన నీలాద్రిరావుపేట, రాగంపేట గ్రామాల్లో సాగుతుందని, అప్పటి వరకు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేయడం జరిగిందన్నారు. మిగిలిన షెడ్యూల్ తర్వాత తెలియజేస్తామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అందరి ఆశా జ్యోతుల నెహ్రూ గారు తనయుడు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద మహాపాదయాత్ర చేయడానికి సంకల్పించుకున్నాడు ఆయన యువ నాయకుడు జ్యోతుల నవీన్ గారు. మరి ముందుగా నెహ్రూ గారు మరి ఆశీస్సులతో కిర్లంపూడి మండలం 7 రోజులు మహాపాదయాత్ర జరిగింది. మరలా 3 రోజులు విశ్రాంతి తీసుకుని రేపు అనగా 15/10/22 శనివారం మురారి గ్రామంలో గండేపల్లి మండల మహాపాదయాత్ర జ్యోతుల నెహ్రూ గారు తనయుడు నవీన్ గారు మహాపాదయాత్ర మురారి గ్రామంలో 15/10/22 అనగా శనివారం యాత్ర మొదలవుతుంది. మరి ఈ సందర్భంగా గండేపల్లి మండల పత్రికా విలేకరులందరినీ కూడా మరి పార్టీ కార్యాలయానికి ఆహ్వానించడం జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా వచ్చాం. మరి మురారి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై ఈ మహాపాదయాత్ర గండేపల్లి నైట్ ఆల్టో 15వ తారీఖు గండేపల్లి శనివారం గండేపల్లిలో నైట్ ఆల్టో అండి. గండేపల్లి మొదలుకొని మరి 16వ తారీఖు గండేపల్లి మీదుగా రామయ్యపాలెం, సింగరంపాలెం నైట్ ఆల్టో అండి. మరి అలాగే 17వ తారీఖు సింగరంపాలెం నుంచి గోపాలపురం నుంచి ఎన్టీ రాజాపురం అండి. ఎన్టీ రాజాపురం నైట్ ఆల్టో. అలాగే 18వ తారీఖు ఎన్టీ రాజాపురం నుంచి మల్లేపల్లి, మంగళవారం ఎన్టీ రాజాపురం నుంచి మల్లేపల్లి మీదుగా మల్లేపల్లి గ్రామం నుంచి సుబ్బయ్యంపేట 19వ తారీఖు ఉప్పలపాడులో మళ్ళీ 2 గంటలకి యథావిధిగా యాత్ర స్టార్ట్ అవుతుందండి. ఉప్పలపాడు నుంచి బొర్రంపాలెం మీదుగా తాళ్ళూరు నైట్ ఆల్టో అండి. అలాగే 20వ తారీఖు తాళ్ళూరులో యాత్ర మొదలవుతుంది 2 గంటలకి మధ్యాహ్నం. తాళ్ళూరు నుంచి
నీలాద్రిపేట నుంచి జట్రాగపేట నైట్ హాల్ట్ అండి. అయితే ఇక్కడ ఒక చిన్న నైట్ హాల్ట్ ఉండకపోవచ్చు. అంటే దీనికి కారణం 22వ తారీఖు అమరావతి రైతులు మహాపాదయాత్ర కాకినాడ జిల్లా ఎంటర్ అవుతుందండి. దాని నిమిత్తం జట్రాగంపేటతోటి ఈ నవీన్ గారి పాదయాత్ర అంటే సూచాయిగా చెప్తానండి మీకు నాకు సమాచారం ప్రకారంగా. మరి ఇది కరెక్ట్ కాదు విషయం కాదు, సూచాయిగా చెప్తున్నాను. 20వ తారీఖు ఆగిపోతుందండి పాదయాత్ర, గండేపల్లి మండల మహాపాదయాత్ర నవీన్ గారిది. 22 అమరావతి రైతులు వస్తున్నారండి, మన జిల్లా స్టార్ట్ అవుతున్నారు. మరి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా నవీన్ గారు ఆ పాదయాత్రలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం ఒక వారం రోజులు ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా తిరిగి జట్రాగంపేట నుంచి ఎల్లమెల్లి స్టార్ట్ అవుతుంది. ఇంకా డేట్ గట్రా ఇవ్వలేదు. ఎల్లమెల్లి నుంచి పి నాగిపల్లి నైట్ హాల్ట్ అండి. పి నాగిపల్లి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి కే నాగిపల్లి వెళ్తామండి. కే నాగిపల్లి నుంచి రామేశ్వరంపేట వెళ్తామండి. రామేశ్వరంపేట నుంచి సూరంపాలెం నైట్ హాల్ట్ అండి. మర్నాడు అంటే తర్వాత డేట్ వస్తుందండి. ఆ తర్వాత రోజు మన గండేపల్లి మండలంలో ఎర్రంపాలెం గ్రామంలో ముగుస్తుందండి. ఈ మొత్తం పాదయాత్ర 9 రోజులు షెడ్యూల్ ఇచ్చామండి. ముందుగా 6 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకుంటామండి. 20వ తారీఖుతోటి ఇది స్టాప్ అవుతుంది. మరలా మొదలైనప్పుడు తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాలు ఎవరైనా చెప్తాం. మీరు అందరూ కూడా రేపు మాకు ఫోకస్ చేసి ఈ మా నవీన్ గారు యువ నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మరి ఆయన స్పందన చూస్తూ ఉంటే 94లో ఎటువంటి స్పందన ఉంది తెలుగుదేశం పార్టీకి, అలాంటి స్పందన వస్తుందని మా నాయకుడు నెహ్రూ గారు కూడా 4లో తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఆదరణ వచ్చిందో అదే రీతిలో మహిళలు. బిక్కవోలు మండలానికి చెందిన సీనియర్ అశోక్ తన జన్మదినం రాజమహేంద్రవరంలోని జియోన్ అనాథాశ్రమంలో నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అశోక్, పార్వతి దంపతులు అనాథాశ్రమంలోని పిల్లలకు బియ్యం, వస్త్రాలు అందించడంతో పాటు స్వీట్లు అందజేసి అనాథుల మధ్య కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన మరుకుర్తి అశోక్ యాదవ్ అనపర్తి నియోజకవర్గ పాత్రికేయులకు గాను బిక్కవోలు మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా గాను కొనసాగుతున్నారు. కరోనా సమయంలోనూ తనకు తోచిన రీతిలో అపర్ణలను ఆదుకున్న అశోక్ తన జన్మదినాన్ని జియోన్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న ఆంధ్రులు, మూగ, చెవిటి, అనాథ పేద పిల్లల మధ్య జరుపుకోవడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీఓసీ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఐఎఫ్టీయూ, అనుబంధ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘాలు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ సంఘం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కార్మికులను ఉద్దేశించి ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు కె జోజి మాట్లాడుతూ అనేక కార్మిక సంఘాల ఆందోళన ఫలితంగా 1996లో పార్లమెంట్ ద్వారా బీఓసీ చట్టం సాధించుకున్న సెస్సు, ఒగారా సెంట్రల్ రూల్స్ 1998లో పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రాల్లో బీఓసీ బోర్డును ఏర్పాటు చేశారు. అదే క్రమంలో మోడీ ప్రజలను అనేక ప్రజలుగా మోసం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే కరోనా సమయంలో కార్మికులందరికీ మేము డబ్బులు వేస్తున్నామో బ్యాంకులని మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి ప్రజలకు అందరితో ఆగిద్దాం. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్ని ఉత్తరపడినట్టు
చేసి కార్మికులకి ఏమీ లేకుండా చేసి చాలా ఇబ్బంది పడి గురి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మనం పోవడం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చి మీ అందరికీ కాబట్టి కార్మికులారా, మీరు రాబోయే కాలంలో మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఐఎఫ్టీ ఇచ్చి పిలుపులకి మీరు తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు జోజీ, ఐఎఫ్టీ రాష్ట్ర నాయకుడు. ఇప్పుడు అదేవిధంగా నిర్మాణదారుల నుండి 1 నుండి 2% వరకు నిధులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ వేల కోట్ల రూపాయలను కూడా కరోనా కష్టకాలంలో నామమాత్రం కూడా ఖర్చు చేయలేదు. ఏంటంటే 100% కరోనా సమయంలో ఉపాధి కోల్పోయారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీ వల్ల ఇంచుమించు చాలా కాలంగా కూడా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఉన్నారు. అయినా సరే నిధులను ఖర్చు చేయలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అరాకొరా చేసిన ఈనాటి ప్రభుత్వం వచ్చి మొత్తానికి 20-10 జీవోని తీసుకొచ్చి నిలుపుదల చేసింది. ఒక పక్క నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసినటువంటి వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకొని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం హయాంలో ఏదో కార్మిక సంక్షేమాలు చేస్తామని ప్రకటన చేస్తూ ఉంది. అది ప్రకటన వరకే ఉంది, కానీ సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదు. దీని మీద దేశవ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమిఖ్య కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అత్యవసర మరమ్మతుల కోసం వారం రోజుల పాటు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ తాత్కాలికంగా మూసివేత. రహదారుల శాఖ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో పనులు. ఆర్థిక పరిపుష్టి, సమాజ పురోభివృద్ధి యువతతోనే మెగా జాబ్ మేళా, ఉపాధి కల్పన. ఇండస్ట్రియల్ ఎక్స్పో సదస్సులో ఎంపీ భరత్, కలెక్టర్ మాధవిలత. సిపిఐ జాతీయ మహాసభలో విజయవాడకు తరలి వెళ్లారు తూర్పు గోదావరి జిల్లా వాసులు. జెండా ఊపి ప్రారంభించారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన. వైకాపా అడ్డుకుంటే యుద్ధమే హెచ్చరించిన జన సైనికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.